సార్ ఎప్పటి నుంచి చూస్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ప్రైవేటీకరణ జరగదని చెప్తూనే ఇంటర్నల్ గా మొత్తం ప్రైవేటీకరణ అయిపోతుంది కనిపిస్తూ ఉంది. ప్యాకేజీలు అంటారు, ఇంకేదో అంటారు కదా, అది కళ్ళ ముందే కనిపిస్తుంది. అంటే అదే అది మనం చూస్తూ ఉన్నాం, ఎన్ని రోజులు చూస్తూ ఉంటామని కదా. నిరంతరమైన పోరాటమే, ప్రశ్నించడమే దీనికి ఒకే దారి. ఎందుకంటే ఇవాళ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, కోర్టులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, పోలీసు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఈ దేశంలో రాజకారణం ఎవరు చేయాలి? ప్రజలు చేయాలి. గెలిచిన వాళ్ళు పని చేయాలి. వాళ్ళు మార్చారు, వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, మేము పనులు చేస్తున్నాం. ఇది మారేదాకా, ఇది అర్థమయ్యేదాకా ఈ పోరాటం సాగుతుంది. స్టేట్ అయినా సెంట్రల్ అయినా ప్రశ్నిస్తున్న వాళ్ళని వెంటనే అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, భయపెడుతున్నారు. దీని మీద ఏంటి సార్? వాళ్ళు వేరే దారి లేదు కదా వాళ్ళకి. ప్రశ్నించే గొంతులు వద్దు వాళ్ళకి, ప్రశ్నించే గొంతులు వద్దు. ఎవడు ప్రశ్నించినా అదే సర్వాధికారం, వేరే వేరే రూపంలో ఉంటుంది. స్టేట్ అయినా సెంటర్ అయినా, అప్పుడు సెంటరు స్టేటు వేరే వేరేగా ఉండేది. ఇప్పుడు స్టేట్లు కూడా కుమ్మకైపోతే, అందుకే అమ్ముడుపోయిన వాళ్ళ గురించి మాట్లాడాను నేను. యాజ్ సింపుల్ యాజ్ దాట్. పరిశ్రమల ప్రైవేటీకరణ దృష్టి అయితే కనుక ప్రస్తుతం అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరిశ్రమలు ప్రైవేటీకరణ చేయాలి, అదేవిధంగా కార్పొరేట్ సంస్థలకి తొత్తులుగా మారే అవకాశం మారుతోంది కదా. ప్రపంచంలో అదే చూస్తున్నాం. అమ్మేవాడు ఒకడు ఉంటాడు, కొనుక్కునేవాడు ఒకడు ఉంటాడు. మా కళ్ళ ముందు వ్యాపారం జరుగుతుంది. కానీ గవర్నమెంట్స్ బాధ్యత గల వాళ్ళు వాళ్ళని అమ్ముకున్నారు. వాళ్ళు చేసేది ఇదే కదా, ఆల్రెడీ అమ్ముడుపోయారు. ప్రైవేటైజేషన్ చేస్తూ కార్మికుల, రైతుల, ప్రజలకి దెబ్బ నిదానంగా కొడుతూ చేస్తున్నారు. ఇది మా కంటి ముందు కనిపిస్తోంది. దానికోసమే పోరాటాలు జరుగుతున్నాయి. ఆఖరికి ఒక కార్మికుడు బాగుండాలి కదా, సమాజం బాగుండాలి. బట్ మా కళ్ళ ముందే ప్రైవేట్గా. రీసెంట్గా ఎయిర్పోర్ట్ ఫియాస్కో చూడండి. మీరు దాదాపు ఒక 10 సంవత్సరాల కింద చూస్తే ఇద్దరే పెద్దోళ్ళు అయ్యారు. అంటే మొనోపొలి, డ్యూఓపొలి అంటాం. ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ రాజకీయ నాయకులు, ఈ సర్కారాల గవర్నమెంట్స్ ఏమున్నాయో కార్పొరేటైజేషన్స్కి అమ్ముడుపోతారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్తారు. కార్మికులు ఎక్కడుంటారు అక్కడ, రైతులు ఎక్కడుంటారు అక్కడ. ఇది మా కళ్ళ ముందు జరుగుతుంది. ఇదొక అరణ్య రోధనమే. కోర్టులు, కేసులు అంటారు, తెలియదాకా టైం అవుద్ది. అంటే ఓపికని పరీక్షిస్తున్నారు. ప్రజల, కార్మికుల ఓపికను పరీక్షిస్తూ ఉంటారు. మనం మీడియా అయిన మీరు, మనలాంటి వాళ్ళు కంటిన్యూస్గా పోరాడడమే దీనికి ఒకే ఆన్సర్.